నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఓవరాల్గా రోజు మొత్తం మీద అయితే అసలు 5 నుంచి 10 కిలోమీటర్లు కూడా నడుస్తున్నా. ఇటువంటి వెదర్లో వేడి మసాలా చాయ్. మేఘాలు అలా వెళ్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు, సో ప్రైవేట్ రూమ్ అనమాట. అసలు లిటరలీ మేఘాలే ఉంటున్నాయి, మేఘాల్లోనే ఉంటున్నాం. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. కొడైకెనాల్ లాస్ట్ వీడియోలో మీరు ఎంత కష్టం మీద మన ఆదియోగి నుంచి నేను కొడైకెనాల్ రీచ్ అయ్యానో చూశారు. ఆ బస్ జర్నీ, నైట్ పూట, వర్షంలో, ఘాట్ రోడ్, క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. సో పదండి వాళ్ళు కొడైకెనాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. బస్ స్టిల్ చూద్దాం, ఏం చేద్దామా. నిన్న నైట్ నేను బస్ స్టాప్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది హోటల్, వివేరా హైలాండ్స్ అని. బాగుంది హోటల్ అయితే. ఇందులో నేను తీసుకున్న రూము ఇది. రూమ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, డీసెంట్గానే. నాకు ఎంత పడింది అనుకున్నారు? 1300, అది కూడా విత్ బ్రేక్ఫాస్ట్. పర్లేదు, ఆ ప్రైస్ పాయింట్లో బాగానే వచ్చినట్లే. ఇక్కడ చిన్న బెడ్ ఉంది, ఇటు పక్కన పెద్ద రూమ్. కానీ ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాను, నేను వేరే లొకేషన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు నేను జోస్టల్ కొడైకెనాల్కి వెళ్ళిపోతున్నాను. ఇందాక నేనున్న హోటల్ నుంచి ఈ జోస్టల్ 1.2 కిలోమీటర్స్ ఉంది. అక్కడ ఒక క్యాబ్ వాడు 100 అన్నాడు, 70 కూడా వచ్చేస్తా అన్నాడు. బట్ స్టిల్ నడిచేస్తున్నాను నేను. మీరు ఈ ట్రిప్ స్టార్టింగ్ నుంచి చూసినా సరే మెయిన్ జర్నీస్ బస్సెస్ ట్రైన్స్ తప్ప అక్కడి నుంచి లోకల్లో ఎటు తిరగాలన్నా సరే 1 నుంచి ఒక 3-4 కిలోమీటర్ల లోపు నేను నడిచేస్తూనే ఉన్నాను. ఓవరాల్గా రోజు మొత్తం మీద అయితే అసలు 5 నుంచి 10 కిలోమీటర్లు కూడా నడుస్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలో 100-200 ఇస్తే ఆటోనో క్యాబో మాట్లాడుకుని వచ్చేయచ్చు. ఈ హిల్ స్టేషన్లో ఇదే ప్రాబ్లం. డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఎలివేషన్స్ ఇష్యూ అవుద్ది. అది డిస్టెన్స్ 1 కిలోమీటర్ ఉంటుంది, కాకపోతే ఎలివేషన్ పైన ఉందనుకోండి, కొండ ఎక్కాలి. 1 కిలోమీటర్ కొండ ఎక్కితే 4 కిలోమీటర్లు నడిచినంత సమానం. మన హ్యూమన్ బాడీకి చాలా పవర్ ఉంటుంది. మనం ఎంత పుష్ చేస్తే అంత ఓపెన్ అవుతుంది. నేను ఒకవేళ ఇంటికాడ ఉండి సింపుల్గా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటే నాకు ఇంత అవసరం పడకపోతున్నాను. కానీ నేను సంవత్సరాల తరబడి ఇంత ఇంటెన్స్ ట్రావెల్ చేస్తున్నా కాబట్టి నాకు చాలా రిక్వైర్మెంట్ ఉంది. పైగా ఈ వయసులో బాడీని స్ట్రెచ్ అయిపోతే ఇంకెప్పుడు చేస్తాం. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద ప్లేస్లో ఎంత కష్టమైనా సరే నిన్నైతే చలి, వాన, అడ్వాన్స్ స్టేజ్లో కూడా నడిచే వచ్చా. రాత్రి కూడా దాదాపు 1.3 కిలోమీటర్స్ అలా నడిచాను. నా లాస్ట్ ట్రిప్ దుబాయ్ వీడియోస్ చూసినా సరే అసలు రోజు ఎన్ని కిలోమీటర్స్ నడిచానో అసలు లెక్కలేదు. ఓకే, వచ్చేసాం. 1.2 కిలోమీటర్స్ నడిచాను, 10 మినిట్స్ లోపే పట్టింది. జోస్టల్ ఇది, అదే వ్యూ. వర్షం మాత్రం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. వ్యూ చూడండి. వర్షం వాళ్ళు గ్యాప్ ఇస్తే బాగుండు, ఎందుకంటే రేపు మళ్ళీ చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి. కొడైకెనాల్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇవ్వాలి అవకాశం. ఇంకా లైట్గా డ్రిజిల్ అవుతూనే ఉంది వర్షం. ఓకే గాయ్స్, చెక్-ఇన్ అయిపోయాను. ఇది మన రూము. నేను తీసుకుంది 2 బెడ్ డార్మెటరీ, 2 బెడ్సే ఉంటాయి ఇందులో. ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు, సో ప్రైవేట్ రూమ్ అనమాట. పర్లేదు, బాగానే ఉంది. సో ఇది కామన్ ఏరియా. అక్కడ ఉంది కదా, అది షేరింగ్ వాష్రూము. బయట ఉంది, రూమ్లో కాకుండా. ఓకే, బయటికి రాగానే ఇదంతా క్యాఫ్టేరియా ఏరియా. కూర్చుని తినడానికి ఇంకా అటు కూడా రూమ్స్ ఉన్నాయి చాలా మటుకి. ఇక్కడ పక్కన కుకింగ్ చేస్తున్నారు. ద వ్యూ, వావ్. అంబియన్స్ బాగుంటుంది హాస్టల్స్లో. కరెక్ట్ లొకేషన్స్లో పెడతారు ఈ హాస్టల్స్.
వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో ప్రజెంట్ అయితే బయటకు వెళ్ళడానికి లేదు. ఇక్కడే రెస్టారెంట్ ఉంటే హాస్టల్లోనే నేను చికెన్ నూడిల్స్ తీసుకున్నాను. పర్లేదు, బాగానే ఉంది. నాకు ఇలా వైట్గా కాకుండా మన దగ్గర రెడ్గా చేస్తారు కదా, రకరకాల మసాలాలు స్పైసెస్ అన్నీ వేసి సాస్ అనేవి అలా ఎక్కువ నచ్చుతుంది. వెదర్ అయితే అదిరింది అసలు. వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదనే కానీ అదే చాలా బాగుంది. చల్లటి వెదర్లో మ్యాగీ కానీ నూడిల్స్ కానీ బాగుంటుందని తీసుకున్నా. వర్షం లైట్గా ఆగింది. మేఘాల్లోనే ఉన్నాం ఇప్పుడు దాకా. అసలు కొంచెం లైట్గా మేఘాలు క్లియర్ అవుతున్నాయి, అందుకని వ్యూ కనపడుతుంది కొంచెం వెనకాల. చూసారా, మళ్ళీ పెరిగింది వాన. వాన ఆగితే బాగుండు. ఈ హాఫ్ డే అన్న బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వర్షం పడకుండానే ఆ మేఘాలు వెళ్తున్నప్పుడు చిన్న చిన్న డ్రాప్స్ లాగా పొగ మంచు పడుతున్నట్లు అలా అనిపించింది ఇందాక దాకా. మళ్ళీ పెరిగింది వాన. వస్తుంది పోతుంది, అలాగే ఉంది. ఇది మా హాస్టల్ బయట నుంచి వ్యూ. ఇదంతా డైనింగ్ ఏరియా, రెస్టారెంట్ ఉంది, లోపల నా రూము. ఇటువంటి వెదర్లో వేడి మసాలా చాయ్. నేను యూజువల్గా టీ కాఫీలో అంత ఎక్కువగా ప్రిఫర్ చేయను. ఖచ్చితంగా రోజు తాగాలని విపరీతమైన ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. బట్ ఇవాళ బాగా ఫీల్ వచ్చింది తాగాలని, అందుకని తీసుకున్నా. సో ఫైనలీ ఇప్పుడు కనబడుతున్నాయి క్లియర్ వ్యూస్. మేఘాలు అలా వెళ్తున్నాయి మొత్తం. చిన్న లైట్గా డ్రిజిల్ అవుతుంది, బట్ వ్యూ అయితే కనబడుతుంది. మంచి టైం లెఫ్ట్ పెట్టాను ఆ చివరిన కొండ మీద ఉన్న మేఘాలు కనపడేటట్టు. చీకటి అయిపోయింది, వర్షం ఇప్పుడు ఆగింది. అట్లుంటుంది వర్షంతో. డే టైం అంతా అసలు బయటికి వెళ్ళడం లేదు, రాత్రి అయ్యాక వర్షం ఆగింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఊటీ లేక్ లాగే కొడైకెనాల్లో కూడా మంచి లేక్ ఉంటుంది, చూపిద్దాం అనుకున్నది. సో కొంచెంసేపు అలా బయటికి వెళ్ళొద్దాం. మా హాస్టల్లో క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేశారు ఇప్పుడే. భలే ఉంది అసలు, చాలా వెచ్చగా. ఎందుకంటే ఆల్రెడీ చాలా చల్లగా ఉంది, దానికి వర్షం తోడైంది. అసలు లిటరలీ మేఘాలే ఉంటున్నాయి, మేఘాల్లోనే ఉంటున్నాం. ఓ
సో ఈ ఫైర్ దగ్గర కూర్చుంటే భలే ఉంది. మళ్ళీ డ్రిజిల్ స్టార్ట్ అవుతుంది. వర్షం వదలట్లేదు అసలు. అసలు బయటికి వెళ్ళడానికి కుదరలేదు. ఏం చేస్తాం, వాళ్ళు ఇక్కడే ఇంకా. సో ఈ క్యాంప్ ఫైర్ని ఎంజాయ్ చేద్దాం. ఈ వాన ఇలా పెరిగితే ఇంకా కంటిన్యూ చేయరు, ఇది ఆగిపోయేటట్టే ఉంది. ఇంకా వేడికి వచ్చి కూర్చున్నది. మన డిన్నర్ రెడీ. చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను, 210 రూపాయలు పడింది. పర్లేదు, బాగానే ఉంది. ఇంకా బాగా చేయొచ్చు. చలి మామూలుగా లేదు అసలు. వర్షం ఇంపాక్ట్ వల్ల చాలా చల్లగా ఉంది, కానీ బాగుంది. యూజువల్గా నేను నైట్ అసలు పడుకునే ముందు టీ కాఫీ లేని తాగినా. బట్ వెదర్ ఎంత టెంప్ట్ చేస్తుందంటే కాఫీ తీసుకున్నా. భలే ఉంది అసలు ఫీల్. సో హోప్ఫుల్లీ రేపు మార్నింగ్ వర్షం రాకపోతే ఆ కొడైకెనాల్ లేక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వ్యూ చూసొద్దాం. సో ఇవాళకి ఇంతే, ఇంకా గుడ్ నైట్. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇందాక దాకా కూడా మేఘాలుగా లైట్గా డ్రిజిల్ అవుతూనే ఉంది. నేను ఇంకా నెక్స్ట్ లొకేషన్ స్టార్ట్ అయిపోదామని రెడీ అయిపోయాను. కానీ ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది, ఎండ్ కూడా స్టార్ట్ అయింది. వెనకాల వ్యూ చూసారా? లాస్ట్ టైం నేను కొడైకెనాల్ వచ్చినప్పుడు నేను ఇక్కడ విజిట్ చేసిన ప్లేసెస్ గురించి చెప్తాను. కొడైకెనాల్లో మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇక్కడున్న ఈ లేక్. ఊటీలాగే ఇక్కడ కూడా ప్యాడల్ బోట్స్ తీసుకుని బోటింగ్కి వెళ్ళొచ్చు. తర్వాత నేను వెళ్ళింది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. ఈ ప్లేస్కి వెళ్ళడానికి కార్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి దాదాపు 40 minutes ట్రెక్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇదిగో ఇదే ఆ వ్యూ పాయింట్. అలాగే ఇక్కడ పైన్ ఫారెస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను వెళ్ళిన మరో ప్లేస్ పిల్లర్ రాక్స్ వ్యూ పాయింట్. ఈ ప్లేస్ కూడా బాగుంటుంది. సో కొడైకెనాల్కి ఇంతే. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.